గుడ్డి జోస్యం అనే చందమామ కథ చెప్పుకుందాం. ఒకసారి ఒక పేదవాడు వాడి భార్య పుట్ట చేత పట్టుకుని బాగ్దాద్ నగరానికి వచ్చారు. వాళ్ళు రోజు పని కోసం వీధుల వెంట తిరుగుతూ ఉండడం చూసి ఒక పెద్ద మనిషి పేదవాడితో, ఎందుకు రోజు మీరు వీధుల వెంబడి తిరుగుతున్నారు అన్నాడు. అయ్యా, కూలి కోసం అన్నాడు పేదవాడు. ఏదైనా వృత్తి చేసుకోరాదా అన్నాడు పెద్ద మనిషి. ఏం చెయ్యను, నాకే వృత్తి రాదు అన్నాడు పేదవాడు. అలా అయితే ఒక గొడ్డలి తీసుకుని సుంకాల కచేరీ దగ్గరికి పోతే కట్టెలు పేర్లు వేసుకుని 4 డబ్బులు సంపాదించుకోవచ్చునే అన్నాడు పెద్ద మనిషి. పేదవాడు మర్నాడు గొడ్డలి తీసుకుని సుంకాల కచేరీ ప్రాంతాలకు వెళ్ళాడు. అక్కడ కట్టెలను పేర్లుగా నరికి అందువల్ల వచ్చిన కొద్ది డబ్బులతో తన పొట్ట, తన భార్య పొట్ట పోషించుకుంటూ కాలం గడపసాగాడు. ఒకనాడు పేదవాడి భార్య, ఇదిగో నేను హమాంకు వెళ్ళి స్నానం చేసి రావాలి, డబ్బులుంటే ఇయ్యి అన్నది భర్తతో. పేదవాడు డబ్బులు తీసి ఇచ్చాడు. భార్య స్నానశాలకు వెళ్ళింది. అక్కడ గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చి స్నానాలు చేస్తున్నారు. తన పేదరికం తలుచుకొని ఆవిడకు చచ్చే సిగ్గయింది. ఇంతలో నలుగురు ఆస్థాన జ్యోతిష్కుడి భార్య అనుకోవడం విని పేదవాడి భార్య అందరిలాగే తల ఎత్తి మెడ నిక్కించి చూసింది. ఆ సమయంలో స్నానశాలలోకి ఆస్థాన జ్యోతిష్కుడి భార్య టీవీగా ప్రవేశించింది. ఛీ, నా బతుకు ఏం బతుకు, పెళ్ళామైతే ఆస్థాన జ్యోతిష్కుడు పెళ్ళామే కావాలి అనుకుంటూ పేదవాడి భార్య స్నానం చేసి ఇంటికి పోయింది. తన భర్త ఇంటికి రాగానే ఆవిడ, ఇదిగో నువ్వు వెంటనే ఆస్థాన జ్యోతిష్కుడివి నవ్వుతావా, లేక నిన్ను వదిలేసి వెళ్ళిపోనా, ఏదో ఒకటి తేల్చుకో అన్నది. పేదవాడు నిర్ఘాంతపోయి, నాకు చదువే రాదే, నేను ఆస్థాన జ్యోతిష్కుడు కావటమెలాగా అన్నాడు. అదంతా నాకు తెలీదు, ఆస్థాన జ్యోతిష్కుడివి అయ్యిగాని నీ మొహం నాకు చూపకు అన్నది భార్య. చేసేది లేక పేదవాడు కాగితాలు కలము సిరా బుడ్డి పట్టుకొని స్నానశాల వద్దకు వెళ్ళి ద్వారం వద్ద కూర్చొని నలుగురికి కనిపించేలాగా యంత్రాల బొమ్మలు గీయసాగాడు. కాసేపట్లో స్నానశాలకు ఖలీఫాయే స్వయంగా వచ్చాడు. అందరూ ఆయన చుట్టూ మూగి అవి ఇవి యాచిస్తుండడం చూసి పేదవాడు, ఏలినవారు ఒక్కసారి ఇలా దయచేస్తారా అని ద్వారం వద్ద నుంచి అడిగాడు. ఏ బుద్ధిన ఉన్నాడో ఖలీఫా స్నానశాలలో నుంచి ద్వారం వద్దకు వచ్చాడు. ఆ క్షణంలోనే స్నానశాల కప్పు కాస్త కూలిపడింది. కాస్త అయితే ఖలీఫా గారి ప్రాణం పోయి ఉండేది. ఆ జ్యోతిష్కుడెవడో చాలా గొప్పవాడై ఉండాలి, ఖలీఫా గారికి పెద్ద గండం తప్పించాడు అని అందరూ పేదవాణ్ణి మెచ్చుకున్నారు. అక్కడ చేరిన వారంతా తమ దగ్గర ఏది ఉంటే అది పేదవాడికి బహూకరించారు. ఖలీఫా మాట వేరే చెప్పరక్కర్లేదు. ఈ బహుమానాలన్నిటినీ పట్టించుకొని పేదవాడు ఇంటికి వెళ్ళి, ఓయ్ చూసావా ఈ బహుమానాలన్నీ అన్నాడు సంతోషంతో. ఎవడికి కావాలి ఈ బహుమానాలు, నువ్వు ఆస్థాన జ్యోతిష్కుడివి అయ్యావా లేదా, అది ముందు చెప్పు అన్నది భార్య. పేదవాడు బిక్కమొహం వేసి, ఇంకా లేదు అన్నాడు. అయితే నీ మొహం నాకు చూపించకు అన్నది భార్య. పేదవాడు వెళ్ళిపోయి స్నానశాల బయట మళ్ళీ తిష్ట వేశాడు. ఒకరోజు ఖలీఫా గారి వజ్రపు ఉంగరం పోయింది. ఎంత వెతికినా కనిపించలేదు. చివరకు ఎవరో ఆ హమాం ద్వారం వద్ద కూర్చునే జ్యోతిష్కుడు చాలా గట్టివాడు, ఖలీఫా గారి ప్రాణాలు కాపాడాడు కూడాను, ఈ దొంగతనం అతని వల్లనే బయటపడాలి అన్నారు. ఇంకేముంది, ఖలీఫా పేదవాణ్ణి పిలిపించి తన వజ్రపు ఉంగరం ఎక్కడ ఉన్నది కనిపెట్టమన్నాడు. ఏలినవారు నాకు కొంచెం వ్యవధి ఇవ్వాలి అన్నాడు పేదవాడు. ఏం చెయ్యాలో తోచక, 2 రోజులు తీసుకో కావలిస్తే అన్నాడు ఖలీఫా. ఈ లోపల బాగ్దాదు వదిలి పారిపోదామనుకున్నాడు పేదవాడు. కానీ ఖలీఫా మనుషులు అతన్ని రాజమందిరంలోనే ఒక పెద్ద గదిలో బంధించి అతనికి కావలసిన ఆహారం వగైరాలన్నీ అక్కడే తెచ్చిపెట్టారు. పేదవాడికి మతిపోయినట్టయింది. అతను రోజల్లా కిటికీ దగ్గర నిలబడి బయట ఉన్న మైదానం కేసి చూస్తూ ఉండిపోయాడు. ఆ మైదానం మీద కొన్ని పెద్ద బాతులు కనిపించాయి. వాటిలో ఒక బాతు కుంటిది. అది జబ్బుగా కూడా ఉన్నట్టు పేదవాడి కళ్ళకు కనిపించింది. పేదవాడు దాన్ని చూసి, ఇది పాపం నాలాగే ఉంది అనుకున్నాడు. అతను 2 రోజులు దాన్నే చూస్తూ ఉండిపోయాడు. 3వ రోజున ఖలీఫా మనుషులు వచ్చి
గది తలుపులు తెరిచి పేదవాణ్ణి ఖలీఫా వద్దకు తీసుకుపోయారు. నా ఉంగరం ఏమైంది? దాని ఆచూకీ నీకేమైనా అంతు చిక్కిందా అని ఖలీఫా అడిగాడు. ఏలినవారు కరుణించాలి. నేనీ 2 రోజులు ఒక కుంటి బాతును తప్ప ఇంకేమీ చూడలేదు అన్నాడు పేదవాడు. కుంటి బాతు అని అతను అంటుండగానే ఖలీఫా మనుషులు పరిగెత్తుకుంటూ పోయి కుంటి బాతును పట్టుకుని దాని పొట్ట కొయ్యగా అందులో ఖలీఫా పోగొట్టుకున్న వజ్రపు ఉంగరం దొరికింది. ఆ ఉంగరాన్ని ఒక దాసీది దొంగిలించి ఎక్కడా దాచడానికి లేక ఒక బాతు చేత మింగించి గుర్తుగా ఉండటానికి దాని కాలొకటి విరిచింది. పేదవాడి జ్యోతిష్య ప్రజ్ఞకు ఖలీఫా మెచ్చుకొని అంతులేని బహుమతులిచ్చాడు. పేదవాడు ఇంటికి పోయి ఎలాంటి బహుమానాలు తెచ్చానో చూడు అన్నాడు భార్యతో. నాకు బహుమతుల మాట చెప్పకు. ఆస్థాన జ్యోతిష్కుడు అయ్యావా లేదా అన్నది భార్య. ఇంకా లేదు అన్నాడు భర్త విచారంగా మొహం పెట్టి. అయితే నాకు నీ మొహం చూపించకు అన్నది భార్య. పేదవాడికి ప్రాణం విసిగిపోయింది. నేరుగా ఖలీఫాను అడిగేసి లేదనిపించుకుందామనుకుని బయలుదేరి వెళ్ళాడు. ఖలీఫా గారు మిద్దె మీద కూర్చుని ఉన్నాడు. ద్వారపాలకులు పేదవాణ్ణి అక్కడికి తీసుకుపోయారు. ఏలిన వారిని ఒక్కటి కోరదామని వచ్చాను. తమరు కరుణించినట్టయితే నాకు తమ ఆస్థాన జ్యోతిష్కుడుగా ఉండాలని ఉంది అన్నాడు పేదవాడు. ఆ సమయానికి ఒక నౌకరు ఒక సంచిలో ఏదో పెట్టుకుని ఖలీఫా వద్దకు వస్తూ దూరాన కనిపించాడు. ఆ వచ్చేవాడు ఏం తెస్తున్నాడో చెబితే నిన్ను అలాగే ఆస్థాన జ్యోతిష్కుడుగా పెట్టుకుంటాను అన్నాడు ఖలీఫా. పేదవాడి గుండె జారిపోయింది. ఏలినవారు మన్నించాలి. తమరిని హమాం నుంచి బయటికి రమ్మన్నాను. ఆ సమయానికి కప్పు కూలింది. కుంటిబాతు కనబడిందన్నాను. దాని పొట్టలో వజ్రపు ఉంగరం దొరికింది. కుందేలు ఎంత యుక్తిగలదైతే ఏం లాభం? వేటగాడి ఉచ్చులో పడక తప్పదు అన్నాడు పేదవాడు. ఇంతలో నౌకరు దగ్గరకు వచ్చి మూటలో ఉన్న కుందేలును ఖలీఫాకు చూపించాడు. శభాష్ శభాష్, నీకంటే గొప్ప జ్యోతిష్కుడు ప్రపంచంలో ఉంటాడనుకోను. నిన్ను ఈ క్షణం నుంచే మా ఆస్థాన జ్యోతిష్కుడుగా నియమిస్తున్నాను అన్నాడు ఖలీఫా సంతోషంగా. పేదవాడి రొట్టె విరిగి నేతిలో పడింది. అతడు ఇంటికి వచ్చి సంగతి చెప్పగానే భార్య పొందిన ఆనందానికి అంతే లేదు. కథ సమాప్తం. ఎవరు గొప్ప అనే మరో కథ చెప్పుకుందాం. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు కాశీరాజు కుమారుడై జన్మించాడు. ఆయన తక్షశిలకు వెళ్ళి 16 ఏళ్లు నిండేలోపుగానే సమస్త శాస్త్ర పురాణాలన్నీ చదివేశాడు. తరువాత తండ్రి చనిపోగా ఆయన కాశీ దేశానికి రాజై ధర్మం ఏమాత్రం తప్పకుండా రాజ్యపాలన చేయసాగాడు. ఆయన పరిపాలనలో ప్రజలు ఎట్టి బాధలు, అరిష్టాలు, అన్యాయాలు, అక్రమాలు లేక సుఖజీవనం గడుపుతూ రావడం చేత న్యాయస్థానం పూర్తిగా పాడుబెట్టినట్టయిపోయింది. ఎన్నేళ్లు గడిచినా రాజస్థానానికి ఒక్కడు రాడు, ఫిర్యాదు చెయ్యడు. ప్రజలలో ఎట్టి ఆందోళన లేకపోవడం చేత రాజుకు తన వల్ల ఏ లోపాలు జరుగుతున్నది, తనను గురించి ప్రజలేమనుకుంటున్నది తెలియలేదు. కనీసం వ్యాజ్యాల మీద ఆ స్థానానికి వచ్చిపోయేవారున్నప్పటికీ వారి ద్వారా రాజు తన లోపాలు తెలుసుకోవడానికి వీలుండేది. కానీ ఆ స్థానం కేసి తొంగి చూసేవాళ్లే కరువయ్యారు. అందుచేత ఒకనాడు రాజు తన రథమెక్కి కాశీనగరమంతా తిరుగుతూ కనిపించిన వారినల్లా నా పరిపాలనలో మీకేం లోపాలు కనిపించాయి అని అడగసాగాడు. కానీ ఎంతమందిని అడిగినా ప్రతి ఒక్కరూ మేము తమ పరిపాలనలో చాలా సుఖంగా ఉన్నాం మహారాజా, మాకు ఏ లోపము కనిపించడం లేదు అని చెబుతూ వచ్చారు. అప్పటికి రాజుకు తృప్తి కలగలేదు. ఆయన తన రాజలాంఛనాలన్నీ తీసివేసి సామాన్యుడి అవతారంలో రథం మీద నగరం దాటి పల్లెపట్టుల వెళ్ళి ప్రయాణం చేస్తూ తనను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో వినడానికి పూనుకున్నాడు. ఎన్ని గ్రామాలకు వెళ్ళినా కాశీరాజు గురించి పల్లెత్తు ఆక్షేపణ ఎక్కడా వినబడలేదు. చివరకు రథం రాజ్యపు సరిహద్దు చేరుకుని సరిహద్దు బాట వెంబడి తిరిగి రాజధానికి వస్తున్నది. ఇంతలో కాశీరాజు ఎక్కిన రథానికి మరొక రథం ఎదురు వచ్చింది. 2 రథాలు ఒకదాన్నొకటి తప్పించుకుపోయే అవకాశం లేదు. ఏమంటే అది చాలా ఇరుకు బాట. దానికి 2 పక్కల ఎత్తైన గట్లున్నాయి. 2 రథాలు ఒకదానికొకటి అంత దూరంలో ఆగాయి.
మేము ముందుకు వెళ్ళాలి, నీ రథాన్ని వెనక్కు తిప్పుకో అన్నాడు కాశీరాజు సారథి. నన్ను రథం తిప్పమనడానికి నీకేమి అధికారం ఉన్నది? నువ్వే నీ రథాన్ని వెనక్కు తిప్పు అన్నాడు రెండోవాడు. ఇద్దరు సారథులు వితర్కంలో పడ్డారు. ఈ రథంలో ఉన్నదెవరో తెలుసా? కాశీరాజు గారు అన్నాడు కాశీరాజు సారథి. ఈ రథంలో ఉన్నది కోసలరాజుగారు అన్నాడు రెండవ రథం తోలేవాడు. కాశీరాజ్యం ఎంత పెద్దదో కోసల రాజ్యం కూడా అంత పెద్దదే. వయసులోనూ చదువులోనూ కోసల రాజైన మల్లికుడు కాశీరాజుకు సరి సమానుడు. ఆయనకు కూడా మారువేషంలో తన దేశమంతా తిరిగి తనను గురించి ప్రజలేమంటున్నారో విని తన వల్ల తప్పులున్నట్టయితే సరి చేసుకునే ఉద్దేశంతో బయలుదేరిన వాడే. మీ రాజుగారిలో ఆధిక్యత ఏమిటి అని అడిగాడు కాశీరాజు సారథి. దానికి కోసలరాజు సారథి వెంటనే ఈ విధంగా జవాబు చెప్పాడు. మా మల్లిక మహారాజు గారు దుష్టులకు దుష్టుడు, సజ్జనులకు సజ్జనుడు. మంచితనానికి మంచితనంతో బహుకరిస్తాడు, దుర్మార్గుల్ని దుర్మార్గంతో నిగ్రహిస్తాడు. ఇది వింటూనే కాశీరాజు సారథి ఈ విధంగా జవాబిచ్చాడు. మా మహారాజు ఆగ్రహాన్ని శాంతంతో జయిస్తాడు, దుర్మార్గాన్ని సాధుత్వంతో లొంగదీస్తాడు, బహుమానాలతో లోభులను ఓడిస్తాడు, అబద్ధాలకు ప్రతిఫలంగా సత్యాన్ని ఇస్తాడు. కాశీరాజు రథాన్ని తోలే సారథి అన్న ఈ మాటలు వినగానే కోసలరాజు మల్లికుడు ఆత్రంగా తన రథం నుంచి దిగి వచ్చి కాశీరాజుకు ప్రణమిల్లి, పుణ్యాత్మ, నా లోపం నాకు తెలిసి వచ్చింది, దానిని సరిచేసుకుని ఇంకా ధర్మంగా పరిపాలన సాగిస్తాను అన్నాడు. తరువాత కాశీరాజు తన నగరానికి తిరిగి వచ్చి ధర్మం వెంట్రుక వాసి కూడా తప్పకుండా రాజ్యపాలన చేస్తూ ఆత్మపరిశీలన చేసుకుంటూ కాలం గడిపాడు. కథ సమాప్తం. శుభం.